హలో ఆల్. ఇప్పుడు డే 7లోకి వచ్చేసాము. గ్లాస్ బ్యాంగిల్స్ మీద మీకు ఒక కొత్త రకం డిజైన్ చూపిస్తున్నా అండి. యాక్చువల్లీ చాలా ట్రెండింగ్ డిజైన్, కొత్త రకం కాదు కానీ లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ ఇది చేశాను. చూడండి, ఫస్ట్ నేను ఇది 2/6 సైజ్ అండి. దీన్ని తీసుకొని ఇట్లా B7000తో ఇలా అంటించేసాను. ఒక 5 minutes కొంచెం బాగా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. చూసారా, ఇలా చేశాను. ఇప్పుడు దీని మీద డిజైన్ ఎలా చేయాలో చూద్దామా. చాలా బాగా వస్తాయండి ఇవి. చక్కగా పెళ్లి కూతుర్లో అందరూ వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా చాలా బాగుంటాయి ఇవి. మంచి ట్రెడిషనల్ లుక్గా కూడా ఉంటాయి. సో ఇప్పుడు దీని మీద ఏం చేయాలంటే నేను ఇక్కడ గ్లూ అంటిస్తున్నాను. ఇలాగా గ్లూ అంటించాక చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే బిగినర్స్ వెంటనే పెట్టేస్తారు. వెంటనే పెట్టకూడదండి. యాక్చువల్లీ ఒక 2 minutes ఆగి పెడితే మనకి అది స్టిక్ కాకుండా నీట్గా తీగల రాకుండా ఉంటుంది. అండ్ సో ఇలా చూసారా, ఇలాగా పెట్టాను. అండ్ నెక్స్ట్ నేను స్క్వేర్ తీసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఇలాగా ఇలా వచ్చింది కదండి. ఇలా వచ్చాక మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను. ఇలాగా మొత్తము ఇలాగా చేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం 3 mm పెడుతున్నాను. 3 mm వైట్ రౌండ్. చూసారా ఎంత బాగా వచ్చిందో. సో వెంటనే దీన్ని కదపకూడదు. కొంచెం సేపు దానికి టైం ఇచ్చేసి అండ్ ఇట్లా ప్రెస్ చేసేస్తే చక్కగా ఉంటాయి అవి. చూసారా. సో ఇలాగా మొత్తం ఇలా చేసేసుకుంటే బ్యూటిఫుల్గా అవుట్పుట్ అనేది ఇలా వస్తుందండి. అండ్ నేను ఇక్కడ నెక్స్ట్ లేయర్ ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను రేపటి వీడియోలో. చూసారా, ఇక్కడ వస్తుందన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ నేను 3 mm ఇస్తాను. ఎంత బ్యూటిఫుల్గా వర్క్ టర్న్ అవుట్ అవుతుందో మీరే చూద్దురు. చూసారా, చాలా బాగుంటుంది. వేసుకుని కూడా నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. చక్కగా పెళ్లి కూతుర్లకి కానీ, వెడ్డింగ్ కానీ, చిన్నపిల్లలకి కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇలా డైరెక్ట్ బ్యాంగిల్ మీదైనా నేను చేసిస్తానండి. లేదా దీనికి థ్రెడ్ ర్యాప్ చేసి రకరకాల డిజైన్ కస్టమైజేషన్ కావాలన్నా చేసిస్తాను. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాము. ఇలా ప్లీజ్ లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ DM ఫర్ మీ ఆర్డర్స్ కోసము. అంతవరకు బాయ్.